బీసీలకు స్థానిక సంస్థల్లో ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడానికి ఎన్నికలు పెట్టాలనే ఒక సందర్భాన్ని పురస్కరించుకొని మరి రాజారాం యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈనాడు ఈ మహత్తర కార్యక్రమానికి జయప్రదం చేయడానికి వచ్చేసినటువంటి తెలంగాణలో నలుమూల నుండి వచ్చేసినటువంటి విప్లవ యోధులకు అందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నా. ఒకటే చెప్తున్నా, భారతదేశం సంగతి పక్కన తెలంగాణలో ఏం జరిగిందంటే సోనియాగాంధీ ఇచ్చింది కాబట్టి మూడోసారి ఉన్న రాజ్యాధికారం కల్పించిన ప్రజలు ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ప్రజలు ఓట్లేస్తారు బీసీలకు రాజ్యాధికారం కోసం. తెలంగాణలో ఎవరు ఇచ్చినా ఎవరు ఇవ్వకపోయినా ఎన్నికల కథల రంగంలో స్థానిక సంస్థలను మొదలుకొని అసెంబ్లీ పార్లమెంటు దాకా మనము కార్యోన్ముఖులు కావాలి తప్ప వారు ఇస్తారు మనకేదో వేస్తారంటే మాత్రం ఇది చాలా పొరపాటు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో మనం పార్టీ తరఫు నుంచి మనం అందరం ఒక సమైక్యంగా ఉండి మన యొక్క ఫ్యానాన్ని గెలిపించుకోవాలి. వాడు ఇస్తారా వాడు సస్తారా? మెజార్టీ మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి గెలిపించుకోవాలన్నా వద్దా? నేను గెలిపించుకోవాలన్నా చేయలేపురా. వాడికి వాడిచ్చే భిక్షాలు కాదా? మనము 60% మనమున్నాము, ఎస్సీలు ఎస్టీలు ఒకటైర్రు, 85% ఉన్నాక బొచ్చుగారు ఆడవాడే ఇచ్చేది. మనం గెలిచి చూపిద్దామా? తెలంగాణ ప్రజలకు ఒకటే ఉన్నది. ఎవరో బీసీల నాయకుడు ఎక్కడి నుంచి వస్తున్నారా? మన అన్నకు మన నాడు వాడు సందులకేసి వస్తారా? వాడు అల్లుడు పోతారా? వాడు పార్టీ మారుతారా? తమ్ముళ్ళ ఎవరి గురించి ఎదురు చూస్తున్నారు బీసీలంతా. వాళ్ళ ప్రజలను నాడి వాటి చెప్తున్నా, దమ్ముళ్ళ మనగాన్ని అందరం ఒక వేదిక మీదకి వచ్చి ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే ఒకటైందో రూలింగ్ పార్టీని పాతాలోకం దొక్కిన అక్కడ మనమందరం బీసీలమందరం ఒకటై రేపు స్థానిక సంస్థల నుంచే ఎన్నికల కథన రంగాలకు దిగాలన్నా వద్దా? ఓయ్యా ఓ ఆర్ కృష్ణ గారు, ఓ కృష్ణ సార్ 40 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు. ఎన్నికల కథన రంగంలో దిగే దమ్ము ఉందా లేదా? ఓయ్యా ఉన్నదా? లేకపోతే లేదని చెప్పి అక్కలకి ఇస్తా, ఈ చెల్లెళ్ళకి ఇస్తా. ఓమ్మా ఈడ నాయకులు 40 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తారు తెలంగాణ గురించి. ఎన్నికల రంగంలో సందులో పడతారు. ఇలాంటి పిరికి నాయకుల నాయకత్వంలో పనిచేస్తారా? అసెంబ్లీ పార్లమెంట్ ఇంకా 4.5 ఏళ్ళు ఉంది. స్థానిక సంస్థలలో పోరాటం చేద్దాం. వాడు జైలు చేయకపోయి లేదంటావు. ఆర్ కృష్ణకి ఏం చెప్పి ఇప్పుడే ముఖ్యమంత్రి ఆఫీసులు ఉత్తరిద్దామా? పోరాడా జైలుకు. అలా జైల్లో నుంచి కూడా మనం గెలిచిండు. హలో జైల్లో నుంచి కూడా ఎంపీగా గెలిచిండు. అయ్యా మనం ప్రజలకు పోరాటం చేసి జైలు పోతే కూడా ఆడు ఎక్కడి నుంచి పంజాబ్ నుంచి ఎంపీ గెలిచిండా? మీకు ఒకటే చెప్తున్నా, నా కొడుకులు 100 కోట్లు తీసుకొచ్చి ఎమ్మెల్యే గెలవాలంటే ఓటుకు 5,000 ఇస్తారు, ఓటుకు 3,000 ఇస్తారు. ఆ డబ్బు మనకు లేదు. పోరాటమే మనం ఉన్నట్టున్నాం కాబట్టి పోరాటం చేద్దాం. మనం ఎన్నికలలో గెలిపిద్దామని యువకులందరినీ అసెంబ్లీ ఎన్నికల వరకు ఇవ్వకపోతే ఆరికి ఇష్టతోటి చేత కాకపోతే మనమందరం ఒకటే పార్టీ నడుపుదామవుద్దా? ఎమ్మెల్యే కానీ రాజ్యసభ కానీ లెక్క పీసు ఎవరికి రాజ్యసభ? మాకు అసెంబ్లీలో 70 మందితో అవుతా సంతోషం. నేను ఇప్పుడు రాయచూడ మీటింగ్ బీసీలో నేను పోతున్నా. థ్యాంక్ యూ మీ అందరికీ.